హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేను మీ సరితా కుమ్మ. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లో గార్డెన్ చూడండి. ఇది మ్యాంగో ట్రీ, చిన్నగా ఉంటుంది కానీ చెట్టు నిండా కాయలు కాస్తుంది. చూడండి ఇంత కిందకున్నాయి. ఇవి కాయలుగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటాయి, పచ్చడికి పనికొస్తాయి. పండు పండాక చాలా స్వీట్గా ఉంటాయి. ఇక్కడ చాలా పిందెలు చెట్టు నిండా ఉంటాయి కానీ ఎందుకో రాలిపోతున్నాయి. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి. ఇలా గుత్తుల్లాగా వస్తాయి. చూడండి ఎంత బాగున్నాయి. చాలా బాగుంటాయి కానీ కోతులు ఇవి పెద్దగా వరకు ఉంచడం లేదు. కొన్ని మిగులుతున్నాయి. ఆఖరికి పిందెలు చాలా ఉంటాయి కానీ చూడండి. పక్కనే తమలపాకు చెట్టు చూడండి, చాలా ఆకులు చాలా బలంగా ఉంటాయి. ఇవి వాళ్ళ చెట్లు అవి పడి మొలిచినాయి. ఇలా కాసాయి చూడండి, గింజలు పడి మొలిసాయి. చూడండి సబ్జా ఆకులు, సబ్జా గింజలు తింటాం కదా మనం వాటర్లో వేసుకొని. ఇది సబ్జా చెట్టు, ఎప్పుడైనా చూసారా మీరు? ఇవి ఇందులోంచి గింజలు వస్తాయి బ్లాక్ కలర్లో, సీడ్స్. చూడండి ఎండిపోయిన వాటిలోంచి సీడ్స్ వస్తాయి. ఇవి సబ్జా సీడ్స్ చిన్నగా ఉంటాయి. తర్వాత ఇది చూడండి, ఇది నిమ్మ చెట్టు, బత్తాయి చెట్టు. చూడండి అమ్మ ఖాళీగా ఉంటున్నాయి ప్లేస్ అనేసి బొబ్బరి తోట, బొబ్బరి గింజలు అక్కడొకటి పెట్టింది. బొబ్బర్లు చూడండి ఎలా అయ్యాయో. చూసారా మీరు ఎప్పుడైనా బొబ్బర్లు? వీటిని బొబ్బర్లు, అలసంతలు అంటారు. బొబ్బరికాయలు అన్నీ పిందెలు వేసాయి కానీ కోతులు, ఇవి గింజలు అయ్యేసరికి కోతులు ఏముంటాయో. చూడండి బొబ్బర్లు ఎంత కొన్ని గింజలు ఉన్నాయని అమ్మ ఇంట్లో అక్కడొకటి పెట్టింది. ఇది అలానే జామ చెట్టు చూడండి, చిన్నగా ఉంటుంది ఇది చెట్టు కానీ భలే కాస్తే చాలా స్వీట్గా ఉంటాయి. చూడండి పిందెలు పడ్డాయి, చిన్న చెట్టు. అంతా బొబ్బర్లు వేసింది అమ్మ. ఇది నిమ్మ చెట్టు, ఇప్పుడే పెద్దగా అవుతుంది. తర్వాత ఇది ఉసిరి చెట్టు అన్నమాట. చూడండి ఇది ఉసిరి చెట్టుకి చిక్కుడు తీగ పారింది. చిక్కుడు కాయలు చూడండి కాసాయి, చిక్కుడు కాయలు కాసాయి. నెక్స్ట్ ఇక్కడ కొబ్బరి చెట్టు, పక్కనే అరటి చెట్లు. చూడండి అరటి గిర వేసింది. ఇక్కడొకటి, నెక్స్ట్ ఇక్కడొకటి చిన్న అరటి గెల. చూడండి ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో గార్డెన్.
అది తోకబంతి అంటారు వీటిని. బొబ్బర్లు చూడండి ఎలాగా సార్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.